సార్ ఇప్పుడు కల్కి సినిమా గురించి ఎక్కువ అడగను కానీ సార్ అది ఎంతవరకు వచ్చింది, అదే సార్ ఎక్కువ చెప్పడానికి కూడా లేదు, బట్ అవుతోంది అసలు? అయింది సార్. ఒక 2 స్కెడ్యూల్ అయింది. ఇంకా 2-3 నెలలు విల్ స్టార్ట్ రెగ్యులర్ స్కెడ్యూల్. ఇంకా నాన్ స్టాప్ తీసేయాలనేది ప్లాన్. అక్టోబర్ 2027 అంటున్నారు, నిజమేనండి రిలీజ్? తెలియదు సార్, ఇంకా షూటింగ్ డేట్స్ తెలియదు ఎగ్జాక్ట్లీ. సో రిలీజ్ డేట్ తెలీదు. ఐ థింక్ మేబీ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి నాన్ స్టాప్ ఒక రెగ్యులర్ స్కెడ్యూల్ వెళ్ళిపోతే షుడ్ ఫినిష్ మోస్ట్ ఆఫ్ ఇట్. సార్ జనరల్గా స్కెడ్యూల్స్ మీట్ అవ్వలేకపోవడానికి గల కారణాలు ఏమిటి? జనరల్గా అన్ని చాలా సినిమాలు ఒక డేట్ అనుకుంటారు, పెద్ద పెద్ద సినిమాలు కూడా ఈ మధ్యన. పోస్ట్లో అంటున్నారా, షూటింగ్లో అంటున్నారా? ఇప్పుడు మనకి ఈవెన్ మన బాలీవుడ్ సినిమాలు, తర్వాత హాలీవుడ్ అయితే దే సర్టన్లీ ఒక డేట్ అనుకుంటే ఆ డేట్కి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒడిస్సీ ఉంది, ఎప్పుడో అనౌన్స్ అయింది, బలానా జూలైలో అని వచ్చేస్తుంది. డిస్క్లోజర్ డే వచ్చేసింది. అబ్సెషన్ వచ్చాక పట్టించుకున్నాం అనుకోండి మనం, దాని గురించి ముందర ఎవరికి తెలియదు. బట్ వాట్ ఎవర్ వాళ్ళు డేట్ని వాళ్ళు ఖచ్చితంగా హిట్ అవ్వగలుగుతున్నారు. మన ఇండియన్ ఈవెన్ బాలీవుడ్ కూడా టు ఎక్స్టెంట్ అవుతున్నారు. మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏంటి సమస్య? ఐ థింక్ మల్టిపుల్ అండి, చెప్పలేము. ఒకటి ఏంటంటే మేబీ ఫస్ట్ బేసిక్ ప్రెప్ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్. వెదర్ ప్రీ ప్రొడక్షన్లో అవనివ్వండి, షూటింగ్ అప్పుడు అవనివ్వండి. ఆ ప్రెప్ ఉంటే కొంచెం క్లారిటీ ఉంటుంది షూట్ చేసేటప్పుడు. సో ఆ షూట్లు ఫాస్ట్ అవుతాయి ప్రెప్ ఉంటే, రీషూట్లు అవ్వవు ఎక్కువ ప్రెప్ ఉంటే. సో ఐ థింక్ ఆ బేసిక్ ప్రెప్ అనేది ఇంపార్టెంట్. సో అక్కడ టైం పోతుంది చాలాసేపు. ఇప్పుడు ఈ సినిమాకే ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమాకి మేము ఈ లెవెల్ ఆఫ్ ప్రెప్ ఆర్ రిహర్సల్స్, మల్టిపుల్ రిహర్సల్స్ వీళ్ళు షూట్ చేసి, అసిస్టెంట్ డైరెక్టర్ షూట్ చేసి, సంగీతం సార్ తోటి రిహర్స్ చేసి, బ్యాక్ అండ్ ఫోర్త్ చేయకపోయింటే మాకు చాలా టైం పట్టేది. సినిమా ఇంపాసిబుల్, ఎలా తీయాలో కూడా అర్థమయ్యేది కాదు. సో అలాంటిది ప్రతి సినిమాకి అలా చేస్తే ఐ ఫీల్ ఈజీగా ఫాస్టర్ తీయచ్చు సినిమా, బికాజ్ మనం ఆల్రెడీ చేస్తుంటాం కదా ఎక్స్పీరియన్స్ దాంతో. సో ఐ ఫీల్ డెఫినెట్లీ అదే మెయిన్ రీజన్ అనిపిస్తుంది సార్.